వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు. భక్త రామదాస్ జన్మించిన గ్రామంలో జన్మించడం నిజంగా మరి భక్త రామదాస్ యొక్క జీవితం చూస్తామంటే ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా భక్త రామదాస్ గారు ఏ విధంగా మరి ఒక తహసీల్దార్గా ఉద్యోగం చేసుకుంటూ మరి రామాన్ని నిర్మించాలని కోరికతో ప్రభుత్వ సొమ్ములు వాడుకున్నారని చెప్పి వారు ఖజానాలో పెట్టడం, శిక్ష విధించినా సరే జైలు జీవితంలో కూడా అదే ఆధ్యాత్మిక భావంలో ఆ గోడల మీద కూడా రామలక్ష్మణుడు గీతలు తీసుకుంటూ బదులు చేసుకుంటూ మరి నిజంగా ఆ విధంగా జైలు జీవితంలో కూడా ఆ రామభక్తులు అనుకుంటుంటాం. చివరి సాక్షాత్ రామలక్ష్మణులే వచ్చి వారిని వినిపించడం అనేది మనందరూ చూస్తూ ఉంటాం. అంటే నిజంగా చిన్న వయసు నుంచి కూడా వారికి ప్రత్యేక గాలగొండపల్లి ఆధ్యాత్మిక కేంద్రంగా చరిత్ర చెప్తా ఉంది. దానిలో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి భక్తి భావంలో ఉండటం, రామదాసు చిన్న వయసు నుంచి కూడా దయ పేదవాడి మీద సహకారం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా తల్లిదండ్రులు రామాన్ని భజన చేయడం కానీ అటువంటి చూస్తూ చిన్న వయసు నుంచి కూడా రాముడి మీద ప్రత్యేక భక్తి ఏర్పాటయ్యి తన ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగంగా రామభక్తి ముఖ్యమని చెప్పి మరి రామభక్తులు లీనమైపోయి జైలు జీవితం అనిపించిన తర్వాత ఆ జైలు జీవితంలో మరి ఆ నవగ్రహ పరిపాలనలో ప్రభుత్వ సొమ్ముని రామమందిరం కట్టాడు, దానివల్ల శిక్ష తెచ్చిన కూడా పడడంతో కూడా ఆ దెబ్బలు చూస్తే నిజంగా మనందరం కూడా ఒక సినిమాలో స్టోరీ లాగా ఉంది. అటువంటి భక్త రామదాస్ గారు మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే భక్తి ఉండడం, ఆ భక్తి పవిత్రమైన భక్తితో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భక్తి అంటే దేవుడిని ఎంత పూజ చేసామో, ఎంత హోమం చేసామో, ఎంత భక్తి చేసామో కన్నా పవిత్రత అనేది చాలా ముఖ్యం. ఎవరైతే సమాజంలో సేవ చేస్తూ పవిత్రమైన భక్తి ఉంటుందో తప్పకుండా ఆ రాముడి యొక్క కరుణ కటాక్షం అనుకుంటాం. ఎందుకంటే చాలామంది దేవుడు నిందిస్తూ ఉంటాం, మా పని ఎక్కడే కాలేదు, ఏదైనా మనకి సాయం చేయకపోతే కష్టపడుతూ దేవుడిని నిందిస్తూ ఉంటాం. ఆ భక్త రామదాస్ 12 ఏళ్ళ జైలు కూడా ఎక్కడ కూడా దేవుడిని నిందించరా. అటువంటి ఆలస్యమైన కూడా ఆ రాముడు లక్ష్మణుడు ప్రత్యేకంగా వారిని ఖండించడం అనేది నిజంగా అందరూ కూడా చాలామంది రామదాస్ గారి చరిత్ర అందరూ కూడా చిన్నపిల్లలకి ప్రత్యేకంగా చెప్పాలి. రామదాస్ కథ ఏంటి, భక్తి ఆధ్యాత్మిక ఏ విధంగా ఉండాలని చెప్పిన విషయాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు రామదాస్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా సమాజ సేవ కోసం పాటుపడాలని చెప్పి అందరూ కోరుకుంటూ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.